తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక యుద్ధాన్ని తలపిస్తోంది. వైసీపీ టీడీపీ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారం జరుగుతోంది. ఇక్కడ జగన్ కంచుకోటలో వైఎస్ అడ్డాలో గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలతో పనిచేస్తోంది. కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రంగంలోకి దిగి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. వివేకానంద హత్య కేసును అస్త్రంగా టీడీపీ మలుచుకుంది. అటు వైసీపీ కూడా పట్టు కోల్పోకుండా ముందుకు కదులుతోంది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బాబు జగన్కు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నిక ప్రచారం ప్రస్తుతం క్లైమాక్స్కి చేరింది. ఆదివారంతో ప్రచారానికి తెరపడనుంది. జూన్ 12న పోలింగ్ జరగబోతోంది. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను రేపుతోంది. ఎందుకంటే పులివెందుల ఎన్నిక కోసం అక్కడ ఆధిపత్యాన్ని, అంటే ప్రచారంలో ఆధిపత్యం కోసమే మొదటి నుంచి ఘర్షణలు కొనసాగుతున్నాయి. వరుసగా దుమారం చెలరేగుతోంది. దాడులు ప్రతి దాడుల మధ్య ఈ ఎన్నిక జరగబోతుంది. ఇంకోవైపు వైఎస్ జగన్ కూడా ఈ ఎన్నిక ప్రచారానికి వస్తారనే చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ కూడా ప్రతిష్టాత్మకమైన సొంత గడ్డ కాబట్టి, ప్రతిష్టాత్మకమైన ప్రాంతం కాబట్టి జగన్ ఈ ఎన్నికల ప్రచారానికి వస్తారనే చర్చ కూడా జరిగింది. కానీ జగన్ పర్యటనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ మనకి అందలేదు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎందుకు ఇంత గరంగా మారింది, ఎందుకింత హాట్ టాపిక్ అవుతోంది, ఎందుకింత హింసాత్మకంగా కూడా కనిపిస్తోంది అని ఒకసారి పోదాం, పులివెందులకు వెళ్దాం. పులివెందుల నుంచి మా ప్రతినిధి సదాశివ్ ఉన్నాడు, అక్కడ సుదర్శన్ ఉన్నాడు. సుదర్శన్, ఏంటి ఈ పంచాయతీ పులివెందుల ఎన్నికను చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరో అసెంబ్లీ ఎన్నిక జరిగినట్టు కనిపిస్తోంది. ఇంత టైట్గా మారిపోయింది అక్కడ? పులివెందులు అంటేనే సంచలనం. ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానిపైన చర్చ జరుగుతుంది, హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు అలాంటి పులివెందుల గడ్డ పైన ఒక ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నిక పోటీ పెట్టే ముందే 1కి 10 సార్లు కూటమి ప్రభుత్వం ఆలోచించింది అక్కడ పెట్టాలా వద్దా అని. కాకపోతే ఫైనల్ గా వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ఆయన వ్యవహరించిన తీరును ఎండగట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడ పోటీలో ఉండాలి అని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నప్పటి నుంచే ఇక్కడ పోరు రసవత్రంగా మారింది. ఎందుకంటే ఒకవైపు వైసీపీకి సొంత గడ్డ, 50 ఏళ్ల పాటు తన కుటుంబాన్ని, తనను ఈ గడ్డ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఆదరించారు. కాబట్టి ఇప్పుడు కూడా మరోసారి ఆదరిస్తారు అన్నది వైసీపీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలు. అయితే ఈ ఏడాది పాలనలో ఇప్పటికే సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ఉన్నాము. పులివెందులకు ఎస్పెషల్లీ నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఇక్కడ అందేనివా ద్వారా నీళ్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వమే. భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలో కూడా అడిగి తెలుసుకోండి, వాటన్నిటిపైన హామీలు ఇవ్వండి, ఖచ్చితంగా వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నం చేద్దామని ఒకవైపు సీఎం చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు ఆయన హామీ ఇస్తున్న నేపథ్యంలో ఒకవైపు కూటమి ప్రభుత్వం, కూటమి ప్రతినిధులు హామీల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు సొంత గడ్డ పైన పట్టు నిలుపుకోవాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి సైన్యం మొత్తం కూడా కదులుతూ ఉంది. ఇది ఒక జెడ్పీటీసీ స్థానానికి కాదు, ఒక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణం కల్పిస్తూ ఉంది. మొత్తము 5 పంచాయతీలు 6 గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. కేవలం 10,661 ఓట్లకు సంబంధించినటువంటి ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కూటమి పార్టీలకు నుంచి దాదాపుగా 10-15 మంది ఎమ్మెల్యేలతో పాటు 4 మంత్రులు ఇక్కడ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక వైసీపీకి సంబంధించి 20 మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీ నిత్యం కూడా ఈ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం నెలకొంది. వందలాది వాహనాలతో వేలాది మంది ఒక చిన్న విచిత్రం ఏంటంటే ఇక్కడ నాకు మీరు పంపించిన విజువల్స్లో కానీ ఆ స్క్రీన్లో కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే ఏకంగా ఎంపీ మీరు చెప్పినట్టు 10,000 ఓట్లు, కేవలం 10,000 ఓట్లు అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీకి వచ్చే ఓట్లు అంతే. మొత్తం 5 పంచాయతీలు అంటే 6 గ్రామాలు, మొత్తం 5 పంచాయతీల్లో ఈ జెడ్పీటీసీ ఎన్నికలో బీటెక్ రవి లాంటి వ్యక్తి తన సతీమణి ఎన్నికల బరిలోకి దించడం, ఇటు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎన్నికల బరిలోకి దించడం, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకు ఇక్కడ కూటమి వర్సెస్ వైసీపీ, ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అని తేలిపోబోతుంది ఇక్కడ? ఎందుకు అనిపిస్తుంది అనే దాని మీద మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే మాత్రం దీన్ని ఒక రెఫరెండంగా తీసుకోవాలన్నది 2 పార్టీల యొక్క ఆలోచనగా తెలుస్తోంది. ఏడాది పాలనలో తాము ఏం చేశాము అన్నదానికి
ఇక్కడ ఇక్కడ గెలవడం ద్వారా ఒక రెఫరెండం చేయాలి, మేము పథకాలు అమలు చేస్తున్నాము, అది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పే అందుకు ఉదాహరణ అన్నది టీడీపీ ప్రచారం చేసుకోవడానికి తాతాలాడుతుంది. మరోవైపు వైసీపీ ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇప్పటికీ పులివెందుల ప్రజలు మాతోనే ఉన్నారు అని నిరూపించుకోవాలన్నది వైసీపీ తపన. ఈ రెండు పార్టీలు ఈ విధంగా ఒక రెఫరెండంగా దీన్ని తీసుకోవడంలోనే ఇంత అలజడి రేగుతూ ఉంది, ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఎక్కడ ప్రచారంలో వెనకబడిపోతామో అన్న అభద్రతా భావం ఇద్దరిలోనూ ఉంది. ఇప్పటికీ కూడా గెలుపు పైన ఎవరికి పూర్తి స్థాయి ధీమా లేని నేపథ్యంలో దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ రెండు వర్గాలు దాడులకు దిగుతూ ఉన్నాయి. గ్రామాల్లో ఒకేసారి ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా క్లాసెస్ వస్తే మాత్రం వందలాది మంది ఒక్కసారిగా మిందపడి దాడులు చేస్తున్నారు, వాహనాలను ధ్వంసం చేసుకుంటున్నారు. ఇప్పటికే 200 దాకా కేసులు నమోదయ్యాయి, 150 మంది పైన బైండర్లు నమోదు చేశారు, 60 మంది పైన అత్యాయత్నం కేసులు నమోదయ్యాయంటే ఇక్కడ ఎన్నికల ప్రచారము ఎంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. నిన్న ఈ రోజు కొంత ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. రేపు సాయంత్రం వరకు మాత్రమే, అంటే రేపు ఒక్కరోజే సమయం ఉండడంతో స్పీడు పెంచారు. ఓటర్లకు ప్రలోభ పెట్టబోయే, ఓటర్లకు పంచబోయే డబ్బుల విషయంలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పులివెందుల ఉప ఎన్నికకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద స్థాయిలో బెట్టింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆ బెట్టింగ్ కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అంటే రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ గెలవాలి, ఏ విధంగా అయినా గెలవాలి, అది ఏం చేసైనా సరే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలన్న ఆశయంతో ముందుకు. సుదర్శన్, మనలో మాట మన ఇద్దరం కలిసే మాట్లాడుకుందాం, ఇది జనం వినొద్ది మాట, కానీ మనలో మాట మన ఇద్దరం మాట్లాడుకుందాం. నిజానికి అక్కడ ఓటుకి ఎంత పంచుతున్నారు సుదర్శన్, ఏమన్నా చర్చ జరుగుతుందా? ఓటుకు గంటకు రేటు పెరుగుతుంది. పులివెందుల్లో గంటకు రేటు పెరుగుతుంది. ఆయా గ్రామాల్లోకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వర్గాలు కానీ ఓటర్లు కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానము, వాళ్ళు స్పందించి పార్టీల వెంట నడిచే విధానము, ప్రచారంలో వాళ్ళు చూపుతున్నటువంటి చొరవను బట్టి గంటకు కూడా ఓటు రేటు పెరుగుతోంది. 3,000 రూపాయలతో స్టార్ట్ చేయాలని రెండు పార్టీలు కూడా భావించాయి. ఇప్పుడు అది 5,000, 6,000 దాటుతూ ఉంది. రేపు సాయంత్రానికి ఆ రేటు 10,000 దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేరు. ఈ రోజు ఉదయం నుంచి 5 పంచాయతీలకు సంబంధించి మనము 4 గ్రామాల్లో పర్యటించాం. ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము. ఒక్కొక్క గ్రామంలో 200 వాహనాల్లో ప్రజలు వస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. మీకు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పాలి. ప్రతిరోజు ఒక్కొక్క పార్టీ తరఫున 5,000 మంది ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు. మొత్తం ఓటర్లు ఉండేది 10,661 మంది అయితే ప్రతిరోజు ఒక్కొక్క పార్టీ తరఫున 5,000 మంది, అంటే మొత్తం 10,000 మంది నిత్యం రెండు పార్టీల తరఫున గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. డబ్బులు ఖర్చు పెట్టడానికి రెండు పార్టీలు ఏ మాత్రం వెనకాడట్లేదు, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అది ఏం చేసైనా గెలవాలన్నదే రెండు పార్టీల ఆలోచనగా మనకు తెలుస్తుంది. అంటే ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ ఎవరేం పట్టించుకున్న పరిస్థితులు లేవా? ఉంది. పోలీసులు ప్రచారంలో భద్రత కల్పించడం విషయంలోనే మొదటి 2 రోజులు వాళ్ళు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి. ఏకంగా వాహనాలపైన దాడులు చేశారు. 2-3 నాయకులకు తలలు పగిలిన నేపథ్యంలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకే గ్రామంలో కానీ ఒకే రూట్ లో కానీ ఎల్లకన్నా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నిన్న ఈ రోజు తగ్గాయి. ఇక అధికారులకు సంబంధించి వైసీపీ మొదటి నుంచి కూడా ఆరోపణ చేస్తూ ఉంది, అధికారులను పూర్తిగా టీడీపీ వాడుకుంటుంది అని. అయితే టీడీపీ కూడా చెప్తూ ఉంది, మాకు ప్రజల అండదండలు ఉన్నాయి కాబట్టి మేము అధికారాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు. పోలీసులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఇక్కడ నిర్వహించండి, తప్పకుండా గెలిచేది కూటమి ప్రభుత్వమే, గెలిచేది కూటమి అభ్యర్థి అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మళ్ళీ నిన్న కొత్తగా ఒక ఆరోపణ తెరపైకి తెచ్చింది వైసీపీ. ఓట్లను జంబ్లింగ్ చేశారు, అంటే ఒక గ్రామంలో ఉండే ఓట్లను మరో గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో ట్రాన్స్ఫర్ చేశారు. 4-5 కిలోమీటర్లు గ్రామస్తులు నడుచుకుంటూ వెళ్లి పక్క గ్రామంలో ఓటు వేయడానికి ఆసక్తి చూపరు. ఓటింగ్ యొక్క శాతాన్ని తగ్గించడం ద్వారా కూటమి ప్రభుత్వం అడ్డదారిలో గెలవాలనుకుంటుంది అంటూ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఒక పెద్ద అలిగేషన్ చేశారు. దానికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఏ ఒక్క అంశాన్ని కూడా వదలట్లేదు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, దాడులు చేసుకుంటున్నారు, ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇది ఒక ఇద్దరు జెడ్పీటీసీ అభ్యర్థులకు మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మరో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నటువంటి మరో వ్యక్తికి మధ్య జరుగుతున్న ఓటింగ్ గా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇంతటి హైటెన్షన్ వాతావరణం పులివెందుల్లో సాగుతూ ఉంది.
సుదర్శన్ సెక్యూరిటీ ఎట్లా ఉంది? ఎందుకంటే ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంది, వరుసగా దాడులు జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ ఎలా ఉంది? ఎందుకంటే ఇటు మినిస్టర్లు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, తాజాగా మినిస్టర్లు వచ్చి ఆ ఏరియాలో ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక ఓటర్కి ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు ప్రచారం చేసేవాళ్ళు. ఇదంటే సెక్యూరిటీ వ్యవస్థ ఎలా ఉంది? సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు పోలీసులు. మొదటి 2 రోజులు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు, లైట్ తీసుకున్నారు. ఎవరి ప్రచారం వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారులే అని లైట్ తీసుకున్నప్పటికీ కాదు, ఇది చాలా సీరియస్ ఇష్యూగా టర్న్ అయిన నేపథ్యంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 600 మంది పోలీసులు ఈ 5 పంచాయతీల్లో 6 గ్రామాల్లో కూడా నిఘా ఉంచారు. అంటే ప్రతి గ్రామంలోనూ 100 మంది పోలీసులు ఉన్నారు, 50 మంది మామూలు డ్యూటీలో ఉన్నారు, 50 మంది మఫ్టీలో డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరైనా అలజడులు చేయడానికి కానీ దాడులు చేయడానికి కానీ స్కెచ్ గీస్తున్నారా అన్న కోణంలో మఫ్తీలో కూడా పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎన్నికల రోజు ఈ సంఖ్య 1500కు కూడా పెరిగే అవకాశం ఉంది. 1500 మంది పోలీసులతో గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడానికి ఇప్పటికే పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం ఉన్నదే 15 పోలింగ్ బూతులు. అంటే ప్రతి పోలింగ్ బూత్ కు అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా 100 మంది దాకా పోలీసులను పెట్టాలన్నది ఆలోచన. ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం వివేకానంద రెడ్డి హత్య కేసు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా పులివెందుల్లో కాదు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలు దాన్ని ఒక అస్త్రంగా మలుచుకుంటాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేరుగా సునీత కొద్ది రోజుల క్రితం, ఇక 2 రోజుల క్రితం ఆమె పులివెందులకు వచ్చింది. 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా చెప్పింది. ఆ రోజు మా నాన్న అంతిమ యాత్రను ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్లామన్నా కూడా ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన మనుషుల మీద ఇద్దరి మీద దాడి జరిగితే పెద్ద ఎత్తున ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ అంత పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు, ఊరంతా హంగామా చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు ఏమైంది అని ఆమె సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. నేను అవినాష్ రెడ్డిని చాలా అమాయకుడు అనుకున్నాడు, మా తమ్ముడు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ వాళ్ళే ఇంతటి దారుణానికి ఒడిగడతారని నేను ఊహించలేదంటూ ఆమె బాహాటంగానే నేరుగా నిందలు మోపుతూ ఉంది, ఆరోపణలు చేస్తూ ఉంది. కాబట్టి పులివెందుల ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. పులివెందుల ప్రజల అభిప్రాయం పైన ఎప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అయితే కొంత ఉంటుంది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఏం జరిగింది, ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని పదే టీడీపీ తన ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్న నేపథ్యంలో నేరుగా ఆమె కూతురు కూడా ఎలక్షన్ టైంలో పులివెందులకు రావడం, ఆమె కామెంట్స్ చేయడంతో పాటు టీడీపీ ప్రచారంలో పాల్గొన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే విషయాన్ని పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. సుదర్శన్, లాస్ట్ క్వశ్చన్. ఒక చర్చ జరుగుతోంది నిన్న నుంచి, ప్రచారం చివరి రోజున వైఎస్ జగన్ వస్తున్నారు పులివెందులకని. నిజంగా వచ్చే ఛాన్స్ ఉందా? ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే పరిస్థితి ఇక్కడ ఎక్కడ చేజారిపోతుందో అన్న ఒక ఆందోళన అయితే వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. ఇది 50 ఏళ్లుగా తమ కూటమికి సంబంధించినటువంటిది, తమ పార్టీకి సంబంధించినటువంటిదే ఇది. కాబట్టి ఇక్కడ ఓటర్లందరూ కూడా ఎప్పుడు తమతోనే ఉంటారు అన్న ఒక నమ్మకం ఇప్పుడు ఆ పార్టీలో సడలుతున్న నేపథ్యంలో నేరుగా అధినేతే రంగంలోకి దిగాలని కూడా భావించారు. ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే రేపు ఒక్కరోజే ప్రచారానికి సమయం ఉంది, కానీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తున్నట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే లేదు. రేపు సాయంత్రం వరకు జరిగే ఈ ప్రచారం తర్వాత అందరూ కూడా వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి విడిచి వెళ్లిపోవాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి ఇంత తక్కువ టైంలో జగన్మోహన్ రెడ్డి రాకపోవచ్చు, వచ్చినా కూడా ఆయన ఎక్కువ ప్రచారం చేయడానికి కూడా ఇక్కడ స్కోప్ లేదు. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. ఇది పులివెందుల ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఉప ఎన్నిక కేవలం ఒక 6 గ్రామాలు, అంటే 5 పంచాయతీలు 6 గ్రామాల మధ్య జరుగుతుంది. 6 గ్రామాలు కలిపి మొత్తం 10,000 చిల్లర ఓట్లున్నాయి. ఈ 10,000 ఓట్లకి దాదాపు ఒక్కో పార్టీ నుంచి 5,000 మంది ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక ఓటర్కు 2 కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఓట్లకు ధరలు కూడా నిర్ణయిస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతోంది. ప్రతి ఓటుని కొనుగోలు చేసేందుకు 2 వర్గాలు, ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చర్చ కూడా వినిపిస్తోంది. దానికి తగిన ఆధారాలు దొరకాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పులివెందుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ తిష్టవేయటం, ఈ ఎన్నికల ప్రచారాన్ని ఉద్రిక్తంగా మార్చడం, వరుసగా ఘర్షణలు జరగడం, ఇవన్నీ చూస్తుంటే రేపు సాయంత్రం తర్వాత పులివెందుల ఉప ఎన్నిక పరిస్థితి, జెడ్పీటీసీ ఉప ఎన్నిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి అప్డేట్ని మీరు సుమన్ టీవీలో చూడొచ్చు. సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్ను ఫాలో అవ్వండి అప్డేట్ సమాచారం కోసం, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం.